హలో అండి. ఏంటి పొద్దున్నే ఇలాగా తల విరబోసుకొని కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. మా హస్బెండ్ అయితే తిరుమల వెళ్ళొచ్చిండ్రు. మాకు తిరుమల వెళ్ళొచ్చిన వెంటనే తలనీలాలు సమర్పించినా, సమర్పించకపోయినా మాకైతే పొంగల్ పెట్టుకొని నైవేద్యం అయితే పెట్టుకోవాలి. ఇంకా నేనైతే ఫస్ట్ స్నానం అయితే చేసేసి ఇల్లు మాప్ పెట్టేసుకొని దేవుడి దగ్గర సామానయితే కడిగిచ్చేసాను మా హస్బెండ్‌కి. ఆయనైతే పూజ చేసుకున్నారు. ఇంక నేను ఒక స్టవ్ మీద అంటే అన్నము కడిగి పెట్టాను పొంగల్ కోసము. ఇంకో స్టవ్ మీద కొంచెం పప్పేసి అంటే పెసరపప్పు, ఉప్పు వేసుకొని కొంచెం నెయ్యేసుకుంటే పొంగల్‌లో సూపర్‌గా ఉంటుంది. ఈ పొంగల్ ఎలా పెడతామంటే ముందు బియ్యము, పచ్చెనగపప్పు, పెసరపప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. అంటే అవి కూడా కొలతనమాట. 5 గ్లాసులు కావాలనమాట. అందుకని 3 టీ గ్లాసులు బియ్యము, ఒక టీ గ్లాస్ పచ్చెనగపప్పు, ఒక టీ గ్లాస్ వచ్చేసి ఆహ్, పెసరపప్పు వేశాను. ఇంకా అది కొంచెం సగం అయితే ఉడికిన తర్వాత ఎలాగైతే బెల్లం అయితే వేసుకొని కొంచెం పాలు పోసుకుంటే పొంగల్ అనేది రెడీ అవుతుందండి. ఇంకా తర్వాత మనం దించుకుంటాం అనంగా బాదాము, ద్రాక్ష, ఇంకా జీడిపప్పు, కొంచెం నెయ్య వేసుకొని ఇంకా దించేసుకుంటే చాలా బావుంటుంది. ఇదిగోండి పప్పు, పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత కొంచెం కల్లుప్పు గాని వేసుకుంటే ఇంక ఈ పొంగల్లోకి ఆ పప్పు సూపర్‌గా ఉంటుంది. ఇంకా మేము ఇంట్లో అయితే 3 నైవేద్యాలు పెట్టాలి కాబట్టి మా హస్బెండ్‌కయితే మధ్యలో ఆకు మా చెట్టుదే అండి. చిన్న చెట్టు, అరటి చెట్టు అందుకే చిన్న ఆకులైతే కోసాము. 3 నైవేద్యాలు పెట్టాలని చెప్పేసి రెండైతే చిన్నవి, ఒకటైతే పెద్దదైతే పెట్టాను. ఇంకా మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టేసుకొని దీపారాధన అయితే చేసి హారతయితే ఇచ్చేసారనమాట. ఆయనే పూజంతా చేసుకున్నాడు. నేను పొంగలైతే పెట్టిచ్చానండి. ఇంకా కొంచెం తిరుపతి లడ్డు కూడా ప్రసాదంగా పెట్టారు. మాకు తిరుపతికి వెళ్ళొచ్చిన ప్రతిసారి మేమైతే ఇలాగా పొంగల్ పెట్టుకుంటాము. అది మా ఆనవాయితీ. మీరెలా పెట్టుకుంటారో ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బై బై.